హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి కియా సెల్టోస్ ఉన్నది, 2019 మోడల్. అయితే 2 డేస్ కింద ఒకటి పెట్టాను, 20 మోడల్ పెట్టాను నేను. ఇది 19 మోడల్ ఉంది. సేమ్ ఇది కూడా రీడింగ్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రం ఉంటుందండి, ఓన్లీ 55,000 మాత్రం ఉంటుంది. అది కూడా మీకు డీటెయిల్స్ అనేది చూపించుకుంటూ బయట డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంతకుమించి ఏం లేదు, లాంగ్ లెంత్ పెట్టాలని చెప్పేసి కూడా నాకు పెద్ద అదేం లేదు. ఏంటంటే డీటెయిల్స్ అనేది మళ్ళీ చెప్పకపోతే మీరు మనిషి నాలుక ఎట్లా ఉంటుందంటే సెకండ్కి ఒక రకమైన మాట్లాడతానట్టు. ఎవరితోనే మాట అనిపించుకున్నది ఏముంది, డైరెక్ట్ అందుకోసం నేను మీకు చూపించుకుంటా చెప్తానంటున్నాను. నా ఉద్దేశం అది. ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు. ఒకసారి అయితే మీరు వెహికల్ చూడండి, మీకు నచ్చుతుంది అనేది దాన్ని బట్టి మీరు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే టైంపాస్ కాల్స్ మాత్రం చేస్తలేరు, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటున్నాను నేను. అయినా కానీ ఎవరైనా ఆలోచించుకునే వాళ్ళు మాత్రం కొంచెం చేయకండి, ఓకేనా. ఫొటోస్ మాత్రం అసలు అడగండి, ఫొటోస్ నేను పంపించను. ఇక కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసి పెడతాను, ఎందుకంటే ప్రైస్ ఎంత అంటే చూడకముందు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి. సరేనా సార్, లేట్ చేయకుండా ఇప్పుడు మనకు బయట చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తా చూడండి. ఓకే, మనం చెప్పిన వెహికల్ ఇదండి, కియా సెల్టాస్ HTK ప్లస్. ఇది మీకు ముందుగా స్క్రాచెస్ ఎక్కడ ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తా చూడండి. ముంగట కింద బంపర్ దగ్గర చూసుకుంటే చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు, మీకు క్లియర్ ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెండర్ సైడ్ చూసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి, మీకు గమనిస్తే తెలుస్తుంది. అది కూడా ఒకసారి చూడండి మీకు కూడా, ఓకేనా. వీడు ఇంతగానో లెంత్ పెట్టిన ఏందని అనుకోకూడదు, వీడని తిట్టుకున్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే నేను పద్ధతి కొద్ది చెప్పాల్సింది చెప్తాను నేను. ఇక్కడ డోర్ సైడ్ చూసుకుంటే చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, వెనక సైడ్ కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనా. ఇక్కడ వెనక సైడ్ ఫెండర్ బంపర్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ కూడా కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకుంటే సరిపోతుంది. ఇది మీకు డైరెక్ట్ చెప్తున్నా, 20 మోడల్ ఒకదానికి మాత్రం ఇక్కడ కొంచెం వెనక డ్యామేజ్ ఉంది, రివర్స్ సిస్టమ్ తగిలింది, ఇది కొంచెం డ్యామేజ్ ఉంది. అంటే దానికి చెప్తున్నా నేను చెప్తే ఒకటైతే అర్థం చేసుకుని ఒకటైతుంది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇటు సైడ్ మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. జస్ట్ ఇక్కడ కూడా ఫెండర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కొంచెం డెంట్ ఉంది, ఇది చేపించారు, కాకపోతే ఏర్పడుతుంది అన్నట్టు, ఓకేనా. సరే లేట్ చేయకుండా మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, ఏసీ కూడా చిల్డ్ ఉంది, ఇది మాన్యువల్, ఓకేనా. ఒకసారి అయితే మీరు నార్మల్గా చెక్ చేసుకోండి సీట్లు ఎట్లున్నాయి అనేది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సరే 1 by 1 చెప్తుంటా నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది కూడా చూసుకోవచ్చు. అంత చూడలేని వాళ్ళైతే మాత్రం కొంచెం స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మీకు అది యూజ్ లేదు కాబట్టి టైం పాస్ ఎందుకు, ఓకేనా. కింద ఇది ఇక్కడ చూసుకున్న మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, సెంటర్ ఏసీ ఓకే వర్క్ చేస్తుంది, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఇందులో వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ ఉంది, చాలా స్మూత్ ఉంది వెహికల్. నేను డ్రైవ్ చేసి చూసిన, అట్లాగే మీకు కూడా ఒకసారి చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎట్లా ఉందని తెలుసుకోవాలి కాబట్టి. ఇక్కడ ముంగట వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 55,000, షోరూమ్ ట్రాక్ అంటున్నా. మీరు అవసరమని కూడా చెక్ చేయించుకోండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. పైన రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, డబల్ కీస్ ఉంటుంది సార్ దీనికి, సింగిల్ కీ ఉంది దీనికి. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు సార్, ఓకేనా. నేను చూపిస్తూ చెప్తున్నా నేను, చూసుకోవచ్చు. సీట్స్ ఓకే ఉన్నాయి, ఎట్లా డ్యామేజ్ మాత్రం ఏం లేదు. మీకు ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ చెప్పేసేయాలి, తర్వాత మళ్ళీ ఇబ్బంది మీరు పడద్దు నేను పడద్దు. చూసుకోవచ్చు. మీ సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ ఎవరికైనా కానీ 4 షేర్ చేసిన నేను ఎట్లా చెప్పినా అనేది ఒకటి అలా ఐడియా ఉండాలి అట్లా, ఓకే. చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, ఎక్కడ కానీ ఫేడ్ కానీ అట్లాంటిది ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా, ఓకే. ఏసీ కూడా చిల్డ్ ఉంది. మీకు మళ్ళొకసారి చెప్తా చూడండి, రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఓన్లీ 55,000 మాత్రం ఉంది. మళ్ళీ అడగకండి, నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. ఓకే అండి, ఫస్ట్ అయితే మీకు ముంగట బానెట్ లోపల ఆ ప్రాణ పిల్లర్స్ ఏంటి అని ఇంకో చెప్తాను మీకు. బానెట్ చెక్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ప్లస్ రస్ట్ ఏం లేదు, ఓకేనా. ఈ పిల్లర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఆప్రాన్ చెక్ చేసుకోండి ఫస్ట్, నేను పిల్లర్స్ కూడా చెప్తాను మీకు. ఆప్రాన్ ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది, ఓకేనా. చూసుకోవచ్చు అండి, ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 2024 ఉంది, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కానీ లీకేజ్ అట్లాంటిది ఏం లేదు, మీరు ఇది కూడా గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కొంచెం చూసుకోమని చెప్తున్నాను నేను, ఓకే. ఇక్కడ ముంగట హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ.
నేను చిన్న చిన్న ఏం చెప్పినా కానీ వాళ్ళు ఏదో మామ అనిపిస్తున్నారు. అది దానికి మాత్రం నేనేం చేయలేను. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే, హెడ్ లైట్ ఓకే ఉంది, కిందది ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్న లైట్స్ ఓకే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసినా కానీ ఓకే ఉంది. ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచ్ ఉంది, ఓకేనా. అంతకు మించి నేను ఏం చెప్తానంటే తెలిసింది చెప్తాను, నేను తెలియదు నేను ఎట్లా చెప్పగలుగుతాను. ఓకే, ముంగట ఇప్పుడు ముంగట చూపించాను కదా, మీకు బ్యాక్ సైడ్ చూపించు చూడండి. ఇక్కడ ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రస్ట్ కూడా ఏం లేదు. మీరు డైరెక్ట్ మీరు ఈ వీడియో చూసినా కానీ డైరెక్ట్ చూసినా కానీ సేమ్ అంతే కనిపిస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. అట్లనే కింద స్టెఫినీ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తాను మీకు పర్సెంటేజ్. లోపల చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ అట్లాంటిది ఏం లేదు. వెహికల్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఇందులో పాన జాగ్రత్త అని ఉన్నాయి. స్టెఫిన్ వచ్చేసి 90% ఉంటాయి సార్, 90% తక్కువ ఏం లేదు, వాడుకోవచ్చు. కింద చూసుకున్నా కానీ ఎట్లాంటి ఆల్రెడీ వెహికల్ ఆన్లో ఉంది, కింద ఎట్లాంటి స్మోక్ మాత్రం రావట్లేదు, చూసుకోవచ్చు మీకు. ఓకేనా, ఓకేనండి. మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ మాత్రం ఓకే ఉంది. మీకు ఇందులో ఏవి చేంజ్ అనేది తెలుస్తుంది. ఇది బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉన్నది, చూసుకోవచ్చు. ఏదైనా డైరెక్ట్ చూపిస్తాను మీకు. ఇందులో మార్పులు చెరుపులు ఏమున్నా కానీ మీకు డైరెక్ట్ చెప్పేస్తా. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్, చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఏదైనా డైరెక్ట్ చూపించేస్తే అయిపోతాయి కదా. నేను ఇంకా రాను కూడా వీడియోస్ కొంచెం తక్కువ చేస్తాను లెంత్ కూడా. అంటే కొంచెం నా వీడియోస్ ఎట్టుంటే తెలిసేదాకా మాత్రం తక్కువ చేస్తాను. తర్వాత వాళ్ళు వస్తారు చూస్తారు కాబట్టి డైరెక్ట్ ఉంటుంది అన్నట్టు. అట్లా అంటే పూర్తి తక్కువ వేసాను కాదు, కొంచెం అవగాహన కోసం మాత్రం చూపించగలుగుతాను నేను. అప్పుడు ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్. ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం మినిమం అయితే 60-70% ఉన్నాయి. అలవెల్స్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇది కూడా సేమ్ అంతే ఉంది. టూ సైడ్ మొత్తం ఓకే ఉన్నాయి. ఇప్పుడు వెనక చూపిస్తా చూడండి. వెనక చూపించి ఒక 40-50% ఉంటాయి సార్, అలవెల్స్ ఉన్నాయి. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, మాత్రం నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం ఇట్లా ఉన్నది. ఓకే, బీడింగ్ చూసుకోవచ్చు అండి సార్. బీడింగ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎట్లాంటిది డ్యామేజ్ కానీ మాడిఫై చేసినట్టు ఏమీ లేదు. ఇందులో మీకు డైరెక్ట్గా చెప్తున్నా నేను. ఓకేనా, ఇట్లా ఉంది. నేను అంటే కొంచెం చూపించడం అంటే ఫాస్ట్ చూపిస్తాను అంతే నేను. ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే కూడా లాభం ఏం లేదు కదా. నిమిషం పెట్టని అదే చూస్తున్నారు, 10 నిమిషాలు పెట్టని అంతే చూస్తున్నారు, 10 సెకండ్లు పెట్టినాక అంతే చూస్తున్నారు. అట్లాంటప్పుడు సలహా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు కాబట్టి నేను ఇవ్వదలుచుకోలేను నేను. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో అయితే సార్ పిల్లర్స్ అంటాం కదా సార్. పిల్లర్స్ అనేవి మెయిన్ అనేది ఇక్కడ ఇవి గమనించుకోవాలి. ఈ పిల్లర్స్ మెయిన్ ఇవే, ఇటు సైడ్ది అటు సైడ్ది. ఇవి డ్యామేజ్ అయితే మాత్రం వెహికల్ అది తీసుకోకూడదు, బెటర్, చాలా బెటర్, తీసుకోకుండా ఉండడం బెటర్ అన్నట్టుగా అట్లా. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ అయితే కియా సెల్టాస్ HTK ప్లస్, ఇది మోడల్ 2019. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 55,000 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏది సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,20,000 చెప్తున్నారు. అది షోరూమ్లో సార్ అది 10 లక్షలు ఉండని 5 లక్షలు ఉండని దానితో మీకు సంబంధం లేదు. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను అంతే. దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే మీరు చేసుకోండి, మీకు నచ్చి తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఎవరు కూడా ఫోర్స్ చేసి రండి సార్ తీసుకోండి సార్ ఉన్నదని చెప్పేసి చెప్పాను. నేను ఒరిజినల్ ఎంత చెప్తున్న వెహికల్ అనేది అది మీరు ఒకటి కొంచెం గమనించుకోండి, అంతకు మించి ఏం లేదు. చెప్పాల్సింది నేను చెప్పిన సార్, ఆలోచించుకోవాల్సింది మీరు, తీసుకోవాల్సింది మీరు కాబట్టి మీరు ఆలోచించుకోండి. 1-2 సార్ వెహికల్స్ కొనే ముందు ఆలోచించుకోండి సార్ కూడా చెప్తాను నేను, ప్రతిసారి చెప్తుంటాను నేను. అది ఒకటి మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా సార్, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జెన్యుటీ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఓకేనా, ప్లీజ్ మాత్రం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. జై జవాన్ జై కిసాన్ జై హింద్. జై జవాన్ జై కిసాన్ జై హింద్.